హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే నేను జస్ట్ సండే మార్నింగ్ రొటీన్ లాగా సింపుల్ లాగ్ తీసి పెట్టాను మీకోసం నేను. సో చాలామంది ప్రిపరేషన్ అవుతున్నారు అని అనుకుంటున్నాను. నేనైతే ఈ సండే సాటర్డే అస్సలు ప్రిపరేషన్ కాలేదు, అందుకే వ్లాగ్స్ కూడా ఏమీ తీయలేదు. ఇంట్లోనే పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. సో అసలు ఫుల్ బిజీ. ఆ వర్షం వల్ల బయటకు వాళ్ళు వెళ్ళట్లేరు, ఇంట్లోనే ఉండి అల్లరి ఎక్కువైంది. కూర్చొని చదువుకుందామన్నా కూడా వాళ్ళ కొట్లాట వల్ల నాకు డిస్టర్బెన్స్ ఎక్కువైంది. దట్టు ఈ వర్షం 2 days నుంచి కంటిన్యూ అవుతుంది కదా. సో దీనికి బట్టలు మెయిన్, మనకు రీజన్ బట్టలు. ఈ బట్టలు బయట వేయడము, తీయడము, ఇంట్లో వేయడం, ఎక్కడ వేయాలో కూడా అర్థమవుతలేదు. లేవడం కూడా మార్నింగ్ అసలు తొందరగా లేవలేకపోయినా, వర్షానికి లేచిన నైట్ గిన్నెలు చల్ల వాటర్కి అట్లనే పెట్టేసుకున్నాను మొత్తము. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇలా అన్ని నీట్గా పని చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బట్టలు వేసిన మిషన్కు బట్టలు అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడ సెట్ చేసిన 2 ట్రిప్పులు అయినాయండి. కొన్ని అయితే వాష్ చేసిన, హ్యాండ్తో వాష్ చేసేటివి ఉన్నాయి, అన్ని హ్యాండ్తో వాష్ చేసిన. కొన్ని పాపాయి సాక్సులు, అట్లా మా హస్బెండ్ సాక్సులు ఉండే, ఇంకా మిగతాయి అన్నీ మిషన్లో వేసేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్తో వాష్ చేసినవన్నీ డ్రైకి వేసేసాను. సో ఇక బట్టల పని అయిపోయింది కదా. మొత్తం ఇంట్లో కొన్ని కుర్చీల మీద ఒక చిన్న దండెం కట్టి ఇంట్లో వేసిన తర్వాత గిన్నెలు స్టార్ట్ చేసిన. సో ఈ గిన్నెలన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ వీళ్ళకు బ్రేక్ఫాస్ట్ చేసి టైం అయ్యేసరికి లంచ్ టైం అయింది. ఇంకా ఇంట్లో సండే వచ్చిన, మామూలుగా హాలిడేస్ వచ్చిన, ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే అసలు ఎక్కలేని పనంతా మన మీదనే పడుతుంది. వాళ్ళు ఏదో ఒకటి చేయమంటారు, ఖచ్చితంగా చెయ్యాల్సిందే, తిన్నట్టుగానే పెడతారు. ఇవన్నీ చేసే వరకెళ్ళే సగం టైం అంతా అక్కడనే గడిచిపోయింది నాకైతే. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా చదువుకోవడానికి టైం అనేది సరిపోలేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, చదువుతుందే డేలో 4 hours. ఆ 4 hours వీళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఇంకా నాకు టైం దొరకలేదు. ఫుల్ వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఈ వర్షాలు పడుతున్నాయి అంటే ఇంకా తినడానికి స్నాక్స్ అవి చెయ్యు ఇవి చెయ్యి అని చెప్పేసి అంటారు. అట్లా అని చెప్పేసి ఇంకెక్కువైంది. సో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతుళ్ళు, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది వర్షాల వల్ల అనేది కింద కామెంట్ చేయండి. నాకు తప్పకుండా మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నాదైతే ఈ 2 days ఇలా గడిచిపోయింది. ఇంకా మండే రోజు స్టార్ట్ చేయాలి. మండే మరి ఎట్లుంటుందో, మండే కూడా మరి స్కూల్స్ హాలిడేస్ ఇస్తారా, లేదంటే వీళ్ళకి వర్కింగ్ డే ఉంటుందా, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందో తెలియదు. ఇంకా మండే కూడా ఇంట్లోనే ఉన్నారంటే ఇంకా నా పని అంతే. 3 days నాకు బొక్క పడ్డట్టే. ఎవరికైనా అంతే కదా, పిల్లలు ఇంట్లో ఉండి అందరు ఇంట్లో ఉంటే ఇంకా మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడడము ప్లస్ పిల్లలు అరవడము, ఇట్లా ఇంకా మనం అనుకున్న టైంకి అనుకున్నట్టు అన్నీ కావాలని అంటే, ఎందుకంటే మనకు సపోర్ట్ చేసి నువ్వు చదువుకోపో మంచిగా నేను చూసుకుంటాలే అని అనుకుంటే ఏం కాదు. సో ఇక్కడ అట్లా కాదు కదా. సో నీవు చదువు పక్కన పెట్టి ఫస్ట్ ఇంట్లో పని చెయ్యి అని అంటారు. సో నాకు ఇట్లా గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత చికెన్ తెచ్చిండ్లు, మళ్ళీ చికెన్ బిర్యానీ చేయాలంటే సరేలే అని ఎప్పుడు చేసిన విధంగా కాకుండా ఈరోజు నార్మల్ చికెన్ బిర్యానీ లాగా మన నార్మల్ రైస్తోనే ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ కడిగిన తర్వాత ఫస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఒక బౌల్లో వేసి మొత్తం బాయిల్ చేయండి. ఆటోమేటిక్ మొత్తం పోతుంది. పోయిన దాంట్లో మనం కావాల్సిన మసాలా మొత్తం వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లోనే మసాలాలు కూడా వేయించి అందులో వేయాలి. మనం ఇన్స్టంట్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ఒక సైడు అన్నం వండుకున్న తర్వాత ఒక బౌల్లో చికెన్ని బాయిల్ చేసి దాంట్లో మళ్ళీ రైస్ని ఇక్కడ మనం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై